దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 135. ముస్లిం అమ్మాయి వేషంలో మహర్షితో గడపటానికి హోటల్ రూమ్కి వెళ్తున్న అవంతి. ఆ తర్వాత ఏం జరుగుతుంది? వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. అయితే నాది ఒక షరత్. నాకు ముఖం చూపించుకోవటం ఇష్టం లేదు. మహర్షి గారు నా మొహం చూడకుండా నాతో గడపడానికి ఇష్టపడతాడేమో కనుక్కోండి అని అంటుంది అవంతి, ఆలియాస్ రజియా బేగం. అదేంటి, మొహం కనపడకుండా అలా ఎలా కుదురుతుంది అంటాడు సుధాకర్. అది సార్, వాళ్ళకి నా శరీరమే కావాలి, కానీ నా మొహం అంతగా అవసరం లేదు కదా. ఎంతైనా నేను ముస్లిం అమ్మాయిని కాబట్టి అర్థం చేసుకోండి అని అంటుంది. ఇది మరీ బాగుందమ్మా, తప్పు చేయడానికి వచ్చాక అన్నీ వదిలేసుకోవాలి అని నిర్లక్ష్యంగా మాట్లాడతాడు సుధాకర్. చా, వీడు ఒప్పుకునేలాగా లేడు. అదేదో మహర్షి గారిని బతిమలాడుకుంటే పోద్దేమో అని మనసులో అనుకుంటుంది. నీలాంటి వాళ్ళతో నాకు గిట్టుబాటు కాదు, నువ్వు వెళ్ళు అంటాడు సుధాకర్. సరే, నేను నా షరతుని వెనక్కి తీసుకుంటున్నానులే. అతను ఎలా అంటే అలా అతనితో గడుపుతాను అని అంటుంది. నిజమే చెప్తున్నావు కదా అని అడుగుతాడు సుధాకర్. నిజమే చెప్తున్నాను అని అంటుంది తలదించుకొని. నీలాంటి వాళ్ళతో ఏదైనా తలనొప్పులు వస్తే అతను మళ్ళీ నన్ను తిట్టొచ్చు, పైగా నాకు రావాల్సిన డబ్బు కూడా కట్ చేస్తాడు. అందుకే ఇంత ఇదిగా అడుగుతున్నాను అని అంటాడు. మీకు ఆ ప్రాబ్లం రానివ్వను సార్, ఎలా అంటే అలా అతను చెప్పినట్టుగా వింటాను అని అంటుంది. సరే, ఇప్పుడే మహర్షి సార్కి ఫోన్ చేస్తాను అని చెప్పి మహర్షికి ఫోన్ చేస్తుంటాడు. చేతులు కూడా కనపడకుండా గ్లౌజెస్తో కవర్ చేసుకున్న అవంతి టెన్షన్తో చేతులు పిసుక్కుంటూ ఉంటుంది. ఆఫీసులో ఉన్న మహర్షి సుధాకర్ దగ్గర నుంచి కాల్ రాగానే లిఫ్ట్ చేసి హలో అంటాడు. సార్, ఒక ముస్లిం అమ్మాయి వచ్చింది, తనకి డబ్బు చాలా అర్జెంట్ అంట, మీ రూమ్కి పంపించమంటారా అని అడుగుతాడు. మహర్షి ఆలోచించుకుంటూ, రాత్రి ఇంటికి వెళ్లకుండా అవంతిని బాధ పెట్టాను, మళ్ళీ ఈరోజు కూడానా అని అనుకుంటూ ఉంటాడు. మీరు వద్దంటే చెప్పండి సార్, ఈ అమ్మాయిని ఇంకెవరి దగ్గరికైనా పంపిస్తాను అంటాడు సుధాకర్. ఆ మాట వినగానే అవంతి గుండె జారిపోయినట్టుగా ఉంటుంది. సుధాకర్ మాటలకి ఇక్కడ మహర్షి కూడా కాస్త టెన్షన్ పడుతూ, లేదులే, ఆ అమ్మాయితో నేను గడుపుతాను అని అంటాడు. సరే సార్, వచ్చి తనని మీ కార్లో తీసుకెళ్తారా, లేదంటే మీ హోటల్కి పంపించమంటారా అని అడుగుతాడు సుధాకర్. ఆ మాటలతో మహర్షి ఒప్పుకున్నాడని అర్థమై అవంతి గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది. నేను అటుగా వచ్చేదుంది, నీ ఆఫీస్కి వచ్చి ఆ అమ్మాయిని నేను పికప్ చేసుకుంటానులే అంటాడు మహర్షి. సరే సార్, తను ఇక్కడే ఉండమని చెప్తాను, ఉంటాను సార్ అని సుధాకర్ ఫోన్ పెట్టేసి, ఇక్కడే వెయిట్ చేయి రజియా బేగం, మా సార్ వచ్చి నిన్ను తీసుకెళ్తానన్నాడు అంటాడు సుధాకర్. అలాగే అని అంటుంది. అవును, నాకు ఒక డౌట్, మా సార్ డబ్బులు బాగా ఇస్తాడని నీకెలా తెలుసు అని ప్రశ్నిస్తాడు వాడు. ఆ ప్రశ్నకి అవంతి నీళ్లు నములుతూ, అంటే అతనితో గడిపిన ఒక అమ్మాయి నాకు చెప్పింది అని అంటుంది. అలాగా, కానీ మా సార్కి అమ్మాయిలంటే యూజ్ అండ్ త్రోతో సమానం. ఒక్కసారి గడిపిన అమ్మాయితో ఇంకొకసారి గడపడు. సో నువ్వు మా మహర్షి సార్ దగ్గరికి వెళ్ళడం ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్ సారి కూడా అవుతుంది అని అంటాడు. సుధాకర్ మాటలకి అవంతి ఆలోచనలో పడుతూ, నిజమే, మహర్షి గారు అమ్మాయిలని యూజ్ అండ్ త్రోలాగా వాడుకుంటారని నేను కూడా ఇంతకు ముందు విన్నాను. అంటే ఒకవేళ మహర్షి గారు నాతో గడిపితే రెండోసారి గడపడానికి ఇష్టపడరు కాబట్టి నన్ను దూరం పెడుతూ వస్తున్నారా అని ఈ తింగర్ది పిచ్చి పిచ్చి ఆలోచనలను చేసి
అదే నిజం కావచ్చు. అందుకే నన్ను దూరం పెడుతున్నాడు అనుకుంటా. ఏది ఏమైనా నేను ప్రాణంగా ప్రేమిస్తున్న నా భర్తకి పూర్తిగా అంకితం అవ్వాలి అని మనసులో అనుకుంటుంది. నేను చెప్పింది అర్థమైంది కదా అంటూ సుధాకర్ ఆ అమ్మాయిల ఆల్బమ్ని చూస్తుంటాడు. అర్థమైంది అంటూ అవంతి కూడా ఆ ఆల్బం వైపు చూస్తుంది. ఆల్బంలో ఉన్న అమ్మాయిలు సగం సగం బట్టలు వేసుకొని ఇంకొన్ని ఫొటోస్లో అసలు బట్టలు లేకుండా కనిపిస్తూ ఉంటే అవంతికి అదంతా కంపరంగా అనిపించి పైగా అతని దగ్గర ఒంటరిగా ఉన్న తను కాస్త బెదిరిపోతూ నేను పక్కకి వెళ్ళి కూర్చుంటాను అని అంటుంది. మా సార్ వచ్చేలోపు నువ్వు నాతో కూడా కమిట్ కావచ్చు. కాకపోతే ఆ మహర్షి సార్ ఇచ్చేంత డబ్బు నేను ఇవ్వలేను అంటాడు అతను. ఆ మాటలు వినగానే అవంతికి కాలిపోతూ దొంగ సచ్చినోడా ఎంత పచ్చిగా మాట్లాడుతున్నాడు చూడు అని అనుకొని లేదు నేను మహర్షి గారి దగ్గరికే వెళ్తాను అని అంటుంది. నేను అసలు డబ్బులు ఇవ్వనని చెప్పట్లేదు, ఎంతో కొంత ఇస్తాను అంటాడు సుధాకర్. ఛీ విధవా, నువ్వు ఇలా మాట్లాడుతున్నందుకు పొడిచి చంపేయాలనిపిస్తుంది అని మనసులో తిట్టుకొని ఇప్పుడు నేను వీడి రూట్లోకి వచ్చి మాట్లాడి వీడి మాటలు కట్ చేయాలి అని అనుకొని వాడి మీద ఉన్న కోపాన్ని కనపడనివ్వకుండా కవర్ చేసుకొని అది నేను నీతో ఉండి తర్వాత మహర్షి గారితో ఉంటే నేను మహర్షి గారి దగ్గర కరెక్ట్గా ఉండలేను అని కష్టంగా ఆ పదాలు పలుకుతూ ఉంటుంది. అవునవును, అది కూడా నిజమేలే. కస్టమర్ దగ్గర నువ్వు కరెక్ట్గా ఉంటేనే నీకైనా నాకైనా డబ్బులు బాగా వచ్చేది. సరేలే, వెళ్ళి పక్కకు కూర్చో అని అంటాడు. బతికించాడు వెధవ. నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఇలాంటి వెధవలు చేపట్టే నా మహర్షి గారు లాంటి వాళ్ళు చెడిపోతున్నారు అని తిట్టుకుంటూ వెళ్ళి పక్కకు కూర్చుంటుంది కానీ ఆ రూమ్ అంతా కూడా ఎక్స్పోజింగ్ చేస్తున్న అమ్మాయిల ఫోటోలే నిండి ఉంటాయి. ఒక్కొక్క సెకండ్ తనకి అక్కడ నరకంలాగా అనిపిస్తూ మహర్షి కోసం ఆత్రంగా వెయిట్ చేస్తూ ఉంటుంది. కారులో సుధాకర్ ఆఫీస్ వైపు వస్తున్న మహర్షి అవంతికి ఫోన్ చేస్తుంటాడు. స్క్రీన్ మీద మహర్షి ఫోటో కనపడగానే అతని ముందు మాట్లాడటానికి కంగారు పడుతూ నేను ఫోన్ మాట్లాడి వస్తాను అని సుధాకర్కి చెప్తుంది. సరే, మళ్ళీ ఎటు వెళ్ళకు, మా సార్ వచ్చి నీ కోసం వెయిట్ చేస్తే బాగోదు అంటాడు సుధాకర్. వెంటనే మాట్లాడి వస్తాను అని చెప్పి ఆ రూమ్ నుంచి బయటకొచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మహర్షి గారు అని అంటుంది. అది అవంతి, ఈరోజు నైట్ నేను ఇంటికి రావడం లేదు, నువ్వు డిన్నర్ చేసి పడుకో అని లాలనగా చెప్తాడు. మహర్షి అదే చెప్తాడని అవంతి కూడా ముందే ఊహించి సరే మహర్షి గారు అని అంటుంది. ఖచ్చితంగా భోజనం చేస్తావు కదా, నువ్వు భోజనం చేయకపోతే నా మీద ఒట్టే అని అంటాడు. అలా అనేసరికి బాధపడుతూ చేస్తాను మహర్షి గారు అని అంటుంది. రేపు ఉదయం ఎర్లీగా వస్తాను, బాయ్ అని చెప్పి మహర్షి ఫోన్ పెట్టేస్తాడు. ఒట్టు వేశారు కాబట్టి ఒట్టు కోసమైనా నేను తినాలి అని అనుకుంటూ ఉండగానే మహర్షి కార్ వచ్చి ఆఫీస్ ముందు ఆగుతుంది. అవంతి ఆ కార్ చూసి మహర్షి గారు కారులో వస్తూనే నాతో ఫోన్ మాట్లాడారా అని టెన్షన్గా అనుకొని మళ్ళీ ఏమీ తెలియనట్టుగానే ఆఫీస్ లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. కాసేపటికి మహర్షి ఆఫీస్ లోపలికి వస్తాడు. నమస్కారం సార్ అని అంటాడు సుధాకర్ కుర్చీలో నుంచి లేచి. మహర్షి వాడి నమస్కారాన్ని పట్టించుకోకుండా అక్కడ కూర్చున్న తన వైపు చూస్తుంటాడు. మహర్షి తన వైపు చూస్తుంటే అవంతి టెన్షన్ పడుతూ తనని ఏమాత్రం గుర్తుపట్టకుండా బురకాని పూర్తిగా సరిచేసుకుంటుంది. మీతో గడపబోయే అమ్మాయి తనే సార్ అంటాడు సుధాకర్. ఓకే అని చెప్పి మహర్షి ఒక డబ్బు కట్ట తీసి వాడికిస్తాడు. ఆ డబ్బు చూసి వాడు సంతోషపడుతుంటాడు. అవంతి అదంతా చూస్తూ ఉంటుంది. కస్టమర్స్ వస్తే ఇలా నైట్ కాకుండా డే టైంలో వీలేటట్టుగా చూడు సుధాకర్ అంటాడు మహర్షి.
ఓ, మీకు కూడా పెళ్ళయి ఫ్యామిలీ ఉంది కదా. సరే సార్, ఈసారి ఖచ్చితంగా డే టైంలో ఉండేటట్టుగానే ప్రయత్నిస్తాను అంటాడు సుధాకర్. ఓకే అంటాడు మహర్షి. అన్నట్టు సార్, పెళ్ళయ్యాక కూడా మీ తిరుగులు ఏమాత్రం మానలేదు. ఇంటి దగ్గర మీ వైఫ్ ఏమీ అనడం లేదా సార్ అని కుతూహలంగా అడుగుతారు సుధాకర్. అవంతి అది విని బాధపడుతూ మహర్షి వైపు చూస్తుంటే, తనన్నా నేను పట్టించుకోనులే, తన కోసం నా తిరుగులు నేను మానుకోను అంటాడు మహర్షి. ఆ మాటలు అవంతి మనసుని ఇంకా బాధ పెడుతుంటాయి. మంచిది సార్, మీరు అలాగే ఉండాలి. అలా ఉంటేనే నాలాంటోళ్ళు బతుకుతారు అంటాడు సుధాకర్. అవంతి వాళ్ళ మాటలకు బాధపడుతూనే ఇంతకుముందు మహర్షి భోజనం దగ్గర ఒట్టు వేయటం గుర్తొచ్చి, మహర్షి గారు ఇప్పుడే వచ్చారు, నేను భోజనం తినాలని ఒట్టు వేశారు, మరిప్పుడు నేను ఎలా భోజనం చేయాలి అని అనుకుంటుంది. ఏ అమ్మాయి, ఇక నువ్వు సార్తో వెళ్ళు అంటాడు సుధాకర్. అలాగే అన్నట్టుగా తల ఊపుతుంది. మహర్షి తన వైపు చూసి బయటికి వెళ్తుంటే అవంతి కూడా మహర్షి వెనక వెళ్తుంటుంది. వీడు మహర్షి ఇచ్చిన డబ్బు చూసుకొని సంతోషపడుతుండగా మహర్షి వెళ్ళి కారులో కూర్చుంటాడు. అవంతి వెళ్ళి పక్క సీట్లో కూర్చుంటుంది. ఆ ప్రదేశం నుంచి మహర్షి పక్కకు చేరగానే తన మనసు కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది. మహర్షి కారు స్టార్ట్ చేసుకుని వెళ్తూ, నీ పేరేంటి అని అడుగుతాడు. గొంతు మార్చి మాట్లాడే టాలెంట్ ఉన్న అవంతికి అచ్చం ముస్లిమ్స్ అమ్మాయిలాగా చెప్తూ రజియా బేగం అని అంటుంది. మహర్షి తన పేరు తెలుసుకొని ఇక మరో మాట మాట్లాడకుండా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటాడు. అవంతి ఎక్కడ తనని గుర్తుపడతాడేమోనని టెన్షన్ పడుతుంటుంది. కానీ మహర్షి తను నిజంగానే ముస్లిం అమ్మాయి అని అనుకుంటున్నాడు, కానీ అవంతి అని ఏ మాత్రం అనుమానం రావడం లేదు. అవంతి అంతా బాగా నటిస్తూ ఉంటుంది. కాసేపటికి మహర్షి అతని హోటల్ ముందే కారు ఆపి, డిన్నర్ చేశావా అని అడిగాడు. ఖచ్చితంగా తిని తీరాలన్న ఉద్దేశంతో చేయలేదు అని అంటుంది. సరే పద, ముందు భోజనం చేసి తర్వాత రూమ్లోకి వెళ్దాం అంటాడు మహర్షి. ఈ బురకాలో మహర్షి గారి ముందు ఎలా భోజనం చేయాలి అని అనుకుని టెన్షన్ పడుతుంటుంది. పద అని చెప్పి మహర్షి లోపలికి వెళ్తుంటాడు. అవంతి టెన్షన్తోనే మహర్షితో ఆ హోటల్ లోపలికి వెళ్ళి రిసెప్షన్ వైపు చూడగానే ఒకప్పుడు తను అక్కడ జాబ్ చేయటం, మహర్షిని అమ్మాయితో వెళ్ళటం అంతా గుర్తు తెచ్చుకుంటుంది. అమ్మాయితో వచ్చిన మహర్షిని అక్కడ ఉన్న స్టాఫ్ ఇది మామూలే అన్నట్టుగా చూసి, హోటల్ ఓనర్ కూడా మహర్షినే కాబట్టి వినయంగా విష్ చేస్తుంటారు. వెళ్ళి అక్కడ కూర్చో, భోజనం వస్తుంది, తిను, నేను ఈలోపు మా హోటల్ మేనేజర్తో మాట్లాడి వస్తాను అంటాడు మహర్షి. అదేంటి, మీరు తినరా అని అడుగుతుంది అవంతి ముస్లిం భాషలో. నాకు తినాలని లేదులే, నువ్వు తిన్నాక రూమ్లోకి వెళ్దాం అని చెప్పి వెళ్ళిపోతాడు. అవంతి టెన్షన్ పడుతూనే ఓ టేబుల్ దగ్గర కూర్చుంటుంది. కొద్దిసేపటికి మహర్షి ఆర్డర్ చేసిన భోజనం వస్తుంది. అన్ని రకాల డిషెస్ ఉన్న మంచి భోజనం తన ముందు ఉంటుంది. మహర్షి గారు వచ్చేసరికి తినేయాలి అని అనుకుని ఫేస్ని కవర్ చేసుకుని ఆ బురకాలో నుంచే భోజనం చేస్తుంటుంది. మహర్షి మేనేజర్తో హోటల్కి సంబంధించిన విషయాలు మాట్లాడి కాసేపటికి తన దగ్గరికి వస్తాడు. అప్పటికి అవంతి భోజనం చేయటం పూర్తవుతుంది. అసలు మొహం కనపడకుండా ఉన్న తన వైపు చూస్తూ, ఇక వెళ్దామా రజియా బేగం అని అడుగుతాడు. మనసులో టెన్షన్ పడుతూ వెళ్దాం అన్నట్టుగా తల ఊపుతుంది. పద అని చెప్పి లిఫ్ట్ వైపు నడుస్తాడు. మహర్షి వెనకే అవంతి అడుగులు పడుతుంటాయి. అమ్మాయిలతో ఎప్పుడూ వెళ్ళే రూమ్లోకే తనను తీసుకొని వెళ్తాడు. అందంగా కనిపిస్తున్న రూమ్ చూడగానే తను ఇంకా టెన్షన్ పడుతుంటుంది. ఆ రూమ్లో బెడ్ కూడా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వాతావరణానికి భయపడుతూనే, నేను ఒక్క విషయం చెప్తాను, వింటారా సార్ అని అంటుంది
వచ్చిరాని తెలుగు మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ. ఏంటది అని అడుగుతాడు మహర్షి. నేను ముస్లిం అమ్మాయిని కాబట్టి నా మొహాన్ని మీకు చూపించలేను. దయచేసి రూమ్‌లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి, మొత్తం చీకటిమయం చేసి, నా మొహం చూడకుండా నా శరీరాన్ని వాడుకోండి సార్ అని అంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం. ఇప్పుడు మహర్షి సమాధానం ఏంటి? ఆ రూమ్‌లో ఇద్దరి మధ్య ఏం జరగబోతుంది? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.